హాయ్ ఫ్రెండ్స్, డైలీ డిఎస్సి టాపిక్స్ పార్ట్ 5 ఈరోజు ఆర్టీఈ 2009 గురించి. ఆర్టీఈ 2009 చట్టంలో అధ్యాయాలు 7, సెక్షన్లు 38, షెడ్యూల్ 1. అధ్యాయం 1 అని చెప్తుందంటే చట్టం పేరు, పరిధి, వివిధ రకాల పదాల అర్థాలు, నిర్వచనాలు కలవు. అధ్యాయం 1లో సెక్షన్లు 1 నుంచి 3 వరకు, అంటే 1, 2, 3. అధ్యాయం 2 ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశము, బదిలీ ధృవీకరణ పత్రము మొదలైన అంశాల గురించి తెలిపారు. అధ్యాయం 2లో సెక్షన్లు 4, 5. అధ్యాయం 3 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత గురించి మరియు పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు గురించి తెలిపారు. అధ్యాయం 3లో సెక్షన్లు 6 నుంచి 11. అధ్యాయం 4 బడులు, ఉపాధ్యాయుల బాధ్యతల వివరాలు ఉన్నాయి ఇందులో. అధ్యాయం 4లో సెక్షన్లు 12 నుంచి 28 వరకు. ఎక్కువ సెక్షన్లు ఇందులోనే ఉన్నాయి అధ్యాయం 4లో. అధ్యాయం 5 నాణ్యమైన విద్య కొరకు విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన విధానాలు, వాటి గురించి తెలిపారు. అధ్యాయం 5లో సెక్షన్లు 29, 30. అధ్యాయం 6 బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, జాతీయ రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాల ఏర్పాటు అధ్యాయం 6లో ఉన్నాయి. వీటిలో సెక్షన్లు 31 నుంచి 34. నెక్స్ట్ అధ్యాయం 7 చట్టం అమలు గురించి ఆదేశాలు, జారీ చేసే అధికారాలు, ప్రాసిక్యూషన్, చేపట్టాల్సిన చర్యలు, నియమ నిబంధనలు రూపొందించడం గురించి వివరాలు. అధ్యాయం 7లో సెక్షన్లు